హలో ఇయర్స్ మంచు మనోజ్ సూపర్ కంబ్యాక్ ఇచ్చినట్టే మిరాయి సినిమాతో ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అవుతున్నట్టుంది. 10-12 ఇయర్స్ మంచి క్యాలిబర్ ఉన్న ఆర్టిస్ట్ కానీ వేరు వేరు విషయాల వల్ల అతను పర్సనల్ లైఫ్ అవి ఇవి చికాకుల వల్ల చాలా రోజులు స్క్రీన్ స్పేస్ కి లేకుండా చేసుకున్నాడు. ఫ్యామిలీ ఇష్యూస్ అవన్నీ ప్రతి మనిషి లైఫ్ లో ఉండేవి. ఆ విషయం పక్కన పెడితే రీసెంట్ గా భైరవంతో మంచి కంబ్యాక్ అంటే సూపర్ హిట్ కాదు కానీ తన మార్క్ యాక్టింగ్ చూపించాడు. నెక్స్ట్ ఇక మిరాయి సినిమాలో అయితే మహావీర్ లామా లాగా మంచి రోల్ పడ్డది. బ్లాక్ స్వాడ్ ఇదిగా తన తన స్కోప్ ఉన్నంత వరకు ది బెస్ట్ ఇచ్చాడు అనమాట. యాక్చువల్లీ తనలో ఉంది కెరియర్ బిగినింగ్ నుండి తన ఎనర్జీ, తన స్టైల్, మాస్ యాక్షన్ బీసీ సెంటర్స్ ఆడియన్స్ కి బాగా రీచ్ అయ్యాడు. యాక్చువల్లీ మంచు ఫ్యామిలీలో మోహన్ బాబు తర్వాత విష్ణు అంత రీచ్ అవ్వలేకపోయినా మనోజ్ కొంత మాస్ కెరియర్ ని మాస్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఆ తర్వాత ఎందుకో డౌన్ ఫాల్ అయిపోయింది, కెరియర్ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. ఇక ఆ తర్వాత అసలు సినిమాలు తీయడమే మానేసిండు. ఇక రీసెంట్ గా భైరవం, నెక్స్ట్ మిరాయి రెండు బ్యాక్ టు బ్యాక్. అంటే అఫ్ కోర్స్ భైరవం కమర్షియల్ హిట్ కాదు కానీ మిరాయితో మంచి సక్సెస్ బూస్ట్ వచ్చింది. తను కనిపిస్తుంది, అర్థం అవుతుంది తనకు కూడా. ఓకే, ఆడియన్స్ మన ఇంకా గుర్తుంచుకున్నారు, చేస్తే మంచి సినిమాలు చేస్తే ఎంకరేజ్ చేస్తారనే మూమెంట్ తనకు కూడా అర్థమైంది. ఆ పాజిటివ్ నోటు అందుకనే ప్రమోషన్స్ లో చాలా ఎనర్జెటిక్ గా కనిపిస్తున్నాడు, జోష్ఫుల్ గా. నెక్స్ట్ ఇంకొక లేటెస్ట్ గాసిప్ ఏంటంటే ఈ జోష్ లోనే మంచు మనోజ్ నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి సినిమాలో విలన్ గా చేస్తాడన్న రూమర్ అయితే స్ప్రెడ్ అవుతుంది సోషల్ మీడియాలో. ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో కూడా చక్కర్లు కొడుతుంది. అది ఎంతవరకు ఏంటి అనేది ఇంకా డీటెయిల్స్ అయితే రాలేదు. చిరంజీవి గారు ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ చేస్తున్నారు కదా అనిల్ రావుపూడి డైరెక్షన్ లో. ఆ సినిమా సంక్రాంతికి వస్తుంది. నెక్స్ట్ విశ్వంబర నెక్స్ట్ సమ్మర్ రిలీజ్ అవుతుంది. ఈ రెండు ప్రాజెక్టులు కంప్లీట్ అయిపోయిన తర్వాత బాబీతో ఒక సినిమా రీసెంట్ గానే బర్త్డే రోజు అనౌన్స్ చేశారు. మాస్ మూవీ ఒక పోస్టర్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆ సినిమాలో విలన్ గా మంచు మనోజ్ చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారా, లేదంటే మనోజ్ ని ఫిక్స్ చేయాలనుకుంటున్నారా? ఈ డిస్కషన్స్ అయితే మంచి ఇంట్రెస్టింగ్ గా జరుగుతున్నాయి. ఒకవేళ చిరంజీవికి విలన్ గా మనోజ్ చేస్తే ఎలా ఉంటుందో మీరు ఒకసారి కామెంట్ లో చేయండి. ఓకే, మీ ఒపీనియన్ చెప్తే దాన్ని బట్టి ఇంకొంచెం రీచింగ్ ఉంటుంది. మేబీ మేకర్స్ కూడా ఆలోచించే అవకాశం ఉంటుంది. అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.